మిథున, కర్కాటక, వృశ్చిక, కుంభ. మీ 4 రాశి వాళ్ళకైతే ఈరోజు నెగెటివ్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉండది. ఈరోజు సోమవారం జూన్ 29, 2026. ఎస్పెషల్లీ ఈ మిథున రాశి వాళ్ళకైతే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అన్‌వాంటెడ్ కన్వర్జేషన్ ఏది పెట్టుకోలేకపోదండి. అన్‌వాంటెడ్ అంటే ఏదో ఒకటి అడుగుతారు. మీరేదో చెప్పలేకపోతారు. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడితే చానా అంటే చానా బెటర్‌గా ఉంటుంది. ఇక కర్కాటక అయితే ప్రెషర్ అనేది మీకెక్కువే ఛాన్సెస్ ఉందప్ప. మెంటల్ గానీ ఆర్ హెల్త్ పరంగా గానీ, జాబ్‌లో గానీ ప్రెషర్ అనేది ఫీల్ అయితారు ఈరోజైతే. ఇంకా వృశ్చిక ఆర్గ్యుమెంట్స్‌కైతే కొంచెం దూరంగా ఉండండప్ప. మెయిన్ మీకు దీంట్లోనే నెగెటివ్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉండది. ఆర్గ్యుమెంట్స్‌కి పోకుండా డిస్కషన్ పెట్టుకోనికి పోదండ. ఓకే. కూల్ అనుకోని అక్కడి నుంచే మూవ్ ఆన్ అయిపోయాడండ. ఇంకా కుంభ అన్‌వాంటెడ్‌గా ఎక్స్‌పెన్సెస్ అండ్ అర్జెంట్‌గా డెసిషన్ తీసుకునేది. ఈ రెండిట్లో అయితే మీకు నెగెటివ్ లెవెల్స్ అనేది ఎక్కువ అంటే ఎక్కువగా ఉండండి. ఇంకా ఈరోజు మంచిదొచ్చేసి మనకి వృషభ, సింహ, ధనస్సు, మీన. మీ నలుగురికి అయితే బాగుందప్ప ఈ దినము. ఆరాంగా ఉంది. సింహకైతే కొత్త కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేది. కొంచెం పేషెన్స్‌గా వెయిట్ చేయండా. వృషభకైతే మీకి ఫినాన్షియల్లీ ఈ పొద్దు దినం బాగుంది. ఇంకా ధనస్సు మీకి లక్కీయెస్ట్ డే ఈరోజు ధనస్సు వాళ్ళకి సోమవారము. చాలా లక్కీయెస్ట్ డే అండ్ ట్రావెల్ చేసేతాడు మీకేమైనా గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడాను ఉండవి. కొంచెం అవేర్‌గా ఉండండి. ఇంకా మీన మీకి మెంటల్ పీస్ అనేది భలే ఉందప్పా ఈరోజైతే. ఆరాంగుంటారు. అంత ప్రెషర్ ఉండలేదో. ఇక్కడ ఆరాంగా అంటే ఆరాంగా ఉంటారు ఈ పొద్దునమైతే. ఈ 4 రాశియోళ్ళు ఎవరెవరు ఉండారో మిథున, కర్కాటక, వృశ్చిక, కుంభ. మీరైతే మీ దగ్గరలో ఉండే శివాలయంకెళ్ళేసి ఓం నమ శివాయ అనేసి 108 సార్లు జపించండా. కొంచెం నెగెటివ్ లెవెల్స్ అనేది తక్కువైతది. యాలంటే ఆ నెగెటివ్ లెవెల్స్‌కంతా తండ్రి, మంచిదానికి తండ్రి అంతా శివయ్యే. ఆయప్పుడే మమ్మల్ని కాపాడాలా. ఇంకెవరు కాపాడేకయ్యలేదు. అక్కడ పోయి ఓం నమ శివాయ అనేసి 108 సార్లు జపించండా. అంతా మంచిదే జరుగుతుంది.